ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 6వ అధ్యాయం 2వ భాగం. లాహిరి మహాశయులు సాధనలో ఆజ్ఞాచక్రం దగ్గర ఆ సుదర్శన చక్రాన్ని దర్శించడము, అందులో ఉన్న కృష్ణ, ఆ నల్లటి చుక్క, ఆ కృష్ణ దర్శనము, తర్వాత దానివల్ల పాపాన్ని ఎలా తొలగించుకోగలుగుతామో చెప్పిన తర్వాత మరణం గురించి, రామద్వారం గురించి, కబీర్ మహాశయులు ఏమన్నారు, గీతలో భగవానుడు ఏమన్నాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు స్కంద పురాణం కాశీఖండంలో కాశీ మహాత్మ్యాన్ని గురించి చర్చిస్తూ పరమతీర్థ శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది. ఈ విశ్వాసం వల్లనే ఒక శిష్యుడు వృద్ధావస్థలో కాశీ వచ్చి ఉన్నాడు. ఆయన చాలా ఉన్నత విద్య గడించిన వాడు, ఆర్థికంగా మంచి సంపన్నుడు కూడా. ఆయన ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉండేవాడు. తరచుగా యోగిరాజుల సన్నిధికి వచ్చి గీతను గురించి వ్యాఖ్యానం వింటూ ఉండేవాడు. ఆయన వయస్సులో యోగిరాజుల కంటే చాలా పెద్దవాడు. ఒకనాడు గీతాపాఠం సమాప్తమైన తర్వాత ఆయన లేచి వెళ్ళి యోగిరాజులకు ప్రణామం చేశారు. అప్పుడు యోగిరాజులు, తమరు వయస్సులో నాకంటే పెద్దవారు, నాకు ప్రణామం చేయకండి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన, ఈనాటి వరకు గీతకు అనేక రకాల వ్యాఖ్యలు విన్నాను, చదివాను, కానీ ఇలాంటి వ్యాఖ్య ఎన్నడూ వినలేదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈనాటి నుంచి నేను మీ భక్తుణ్ణి అన్నాడు. ఒక రోజున యోగిరాజులు చుట్టూ అనేక మంది భక్తులతో కూర్చొని ఉన్నారు. ఒక విఖ్యాత పండితుడు కాశీఖండాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అన్న వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ పండితుడు సందేహజనకమైన విషయాలు కొన్ని చర్చించాడు. అంతవరకు విన్న మీదట ఆ ముసలాయన చేతులు జోడించి పండితుడితో ఇలా అన్నాడు, అలాంటి మాటలు అనకండి. ఈ శివధామానికి వచ్చి మృత్యువు కోసం రోజులు లెక్క పెడుతున్నాను. మీరు ఈ విధంగా చెప్పడం వల్ల నా విశ్వాసం సడలిపోతుంది. ముసలితనం వల్ల ఆ భక్తుడు అస్వస్థుడయ్యాడు. మొదట్లో మాదిరిగా నడవడం, తిరగడం కష్టమైపోయాయి. ఆయన ఇంటి యజమానురాలైన ఒక ముసలావిడ ఒకనాడు యోగిరాజుల ఇంటికొచ్చి, ఆ పెద్ద మనిషి పక్క మీదే మలమూత్రాలన్నీ చేసుకునేటట్లయితే ఆయన సంరక్షణ ఎవరు చేస్తారు అని అడిగింది. ఈ కారణం వల్ల ఆ ముసలావిడ చాలా కష్టంలో పడింది. నేనేం చెయ్యను, ఆయన నా దగ్గర ఉండేవారు కారు అన్నారు యోగిరాజులు. ఆయన రోజు గీతాపాఠం వినడానికి మీ దగ్గరికి వస్తూ ఉండేవారు, అందుచేత మీరే తగిన ఏర్పాటు చెయ్యాలి అన్నది ఆవిడ. అప్పుడు యోగిరాజులు విరక్త స్వరంతో ఆవిడతో ఇలా అన్నారు, ఆయనకు మీరు సంరక్షణ చేయవలసిన అవసరం పడదు. ఇది ఎవరి కర్తవ్యమో వారే సంరక్షణ చేస్తారు. భక్తుడికి మరణం ఆసన్నమైందన్న సమాచారం వచ్చింది. దేహాన్ని విడిచేలోగా ఒకసారి యోగిరాజుల దర్శనం చేసుకోవాలన్న కోరిక వెల్లడించారాయన. యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. ఆయన అక్కడికి చేరగానే ఆ ముసలాయన, దయ ఉంచి మీ 2 పాదాలతో నా తలను తాకండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు చిందిస్తూ, ఏమిటి మీరంటున్నది? మరణానికి ముందు మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన 2 చేతులు ఎత్తి యోగిరాజులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మెల్లమెల్లగా చేతనావస్థలోనే బ్రహ్మలీనులయ్యారు. యోగిరాజులు ఈ విధంగా బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా వయస్సులో తమ కంటే పెద్దవారిని గౌరవిస్తూ గృహస్థ రీతిలో సమస్త సామాజిక కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరం చేసుకోవడం ఉచితము, ఆవశ్యకము అని యోగిరాజులు అంటూ ఉండేవారు. మనస్సు స్థిరం కాకపోతే సాధన జరగదు. గృహస్థ జీవితంలో జరగవలసిన పనులు కూడా చక్కగా జరగవు. మనిషిలో అమానవీయ తత్వం పెళ్ళుబుకుతూ ఉంటుంది. ప్రాణం చంచలం కావడం వల్ల మనస్సు చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి
బహిర్ముఖం కావడం వల్లనే మనస్సు బయట వైపుకు పారిపోతూ ఉంటుంది. యోగ సాధన ద్వారా శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖమైన తర్వాత మనస్సు కూడా అంతర్ముఖమవుతుంది, స్థిరము అవుతుంది. స్థిరమైన మనస్సు లేదా చిత్తం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర సత్తా నిరూపణ అవుతుంది. ఇందువల్లనే గీతలో చెప్పిన రాజయోగం తాలూకు అంతర్గత సహజ కర్మ చేయడానికి అందరికీ ఉపదేశం చేస్తూ ఉండేవారు. సో మన శ్వాస ప్రశ్వాసల గతి బహిర్ముఖం అవుతోందంటే మనం బయటికి ఊపిరి తీస్తూ వదులుతూ ఉన్నాము. ఆ రకంగానే మన మనసు కూడా బయటికి పారిపోతూ ఉందంటున్నారు యోగిరాజులు. యోగ సాధన ద్వారా మనం అంటే అంతర్ముఖ ప్రాణాయామం ద్వారా మన శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖం చేసేస్తాం. లోపలే ఆడుతుందన్నమాట. మన సుషుమ్నా నాడిలో అక్కడ జరుగుతుంది మన శ్వాస అంతా కూడా. అప్పుడు మన మనస్సు కూడా అంతర్ముఖమైపోతుంది, స్థిరమైపోతుంది. మనస్సు స్థిరమైతేనే సాధన అనేది కంటిన్యూ చేయగలుగుతామన్నమాట. విశేషించి యువకులందరూ ఈ పని చేసినట్లయితే వాళ్ళ జీవనాలు స్వస్థంగాను సుందరంగాను ఉంటాయని వారి కోరిక. క్రియాయోగం మీద యువకులకు విశేష శ్రద్ధ కలిగేటట్లు చేస్తూ ఉండేవారు. చిన్న వయసులో క్రియాయోగం పొందినట్టయితే సాధన చేయడానికి కాలావధి చాలా ఉంటుంది అని, ఈ జన్మలోనే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధి సఫలత చేకూరుతాయని వారు అంటూ ఉండేవారు. మనం చెబితే వినరు కానీ చిన్నపిల్లలని ఎలాగోలా బుజ్జగించి వాళ్ళకి ధ్యాన సాధన నేర్పి ఈ యోగ సాధన లాంటివి నేర్పినట్టయితే వాళ్ళు ఎన్నో సాధించటానికి వాళ్ళ జీవితం అంతా వాళ్ళకి టైం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ 40 ఏళ్లకో 50 ఏళ్లకో ఈ సాధనల గురించి తెలుసుకుని ప్రాక్టీస్ మొదలెట్టినా మనకు ఎక్కువ టైం ఉండదు. మనం పూర్తిగా సిద్ధి పొందటానికి, ఈ సాధనలో సఫలత పొందటానికి మనకు తగినంత టైం ఉండదు. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానము, భక్తి, యోగము ఇవన్నీ అలవాటు చేయాలి. ఈశ్వర సాధన చెయ్యి చెయ్యకపో, కానీ నువ్వు నీ మనస్సుకు వశుడవు కాకుండా దాన్ని నీ వశంలో ఉంచుకోవడం అవసరం అని చెబుతూ ఉండేవారు. మనస్సు వల్లనే అన్నీ ఉన్నాయి. విసంగతులన్నింటికీ మూలంలో ఉన్నది మనస్సే. యోగకర్మ లేనిదే మనస్సును తన వశంలో ఉంచుకోగలగడం కల్లా. ఈశ్వర సాధన పట్ల మొగ్గు కానీ ఆకర్షణ కానీ లేకపోయినప్పటికీ కూడా ఈ కర్మ అందరికీ ఆవశ్యకమే. దీనివల్ల మనస్సు మన వశంలో ఉంటుంది. ప్రాచీన కాలంలో ఋషులు మునులు యోగకర్మ చేస్తూ ఉండేవారు. యోగిరాజులు ఋషుల ద్వారా వెల్లడైన మార్గాన్ని గృహస్థుల కోసం మళ్ళీ ప్రతిష్ఠించారు. ఈ యోగక్రియ ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకు భక్తే ఉండాలి, ఈశ్వరుడి మీద మక్కువ ఉండాలి అనేది ఏమీ ఉండదన్నమాట. ఎవరైనా చేయగలిగేది, చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా. సహజ కర్మ అని దేన్నంటారు? దీన్ని గురించి భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు: సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. గీత 18వ అధ్యాయం 48వ శ్లోకం. సహజం అనడంలో సులభము సరళము అని అర్థం కాదు. పుట్టుకతో వచ్చేది అంటే దాంతో ముడిపడి ఉన్నది అని అర్థం. ఏది చేకూరడానికి ఏ విధమైన కష్టము లేదా ప్రయత్నము చెయ్యనక్కర్లేదో అది. జీవుడు జన్మ ఎత్తడంతోనే ఇడా పింగళ అనే 2 నాడులలో శ్వాస ప్రశ్వాసలు సాగుతూ ఉంటాయి. అవి సాగినంతకాలం ప్రాణి జీవిస్తూనే ఉంటుంది. ఇది సమస్త జీవనానికి తోడుగా ఉంటుంది. దీన్ని సూచిస్తూనే మీరాబాయి మేరే జనం మరన్ కే సాథీ తూ నా విస్రు దిన్ రాతి అని అన్నది. అంటే పుట్టుక మొదలు చావు వరకు నాకు తోడుగా ఉన్న ఈ ఊపిరిని నేను ఎన్నడూ మరవనని అర్థం. ఈ ఊపిరి అంటే మన శ్వాస ప్రశ్వాసల తాలూకు సహజ కర్మ అంటే ప్రాణకర్మ, అంటే ఆత్మకర్మ, అంటే ప్రాణాయామం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు.
ఈ సహజ కర్మ ప్రారంభంలో అలవాటు కాకపోవడం వల్ల దోషయుక్తం కూడా అవుతూ వచ్చింది. అప్పుడు కూడా దానిని విడిచిపెట్టకూడదు. అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే చక్కబడుతుంది. కృష్ణ భగవానుడు చెప్పింది ఇది. మనము ఈ అంతర్ముఖ ప్రాణాయామం మొదలుపెట్టిన కొత్తల్లో అది మనకు అంత సరిగ్గా రాకపోవచ్చు, కొంచెం దోషపూరితంగా చేయొచ్చు మనం. కానీ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు ఒక మహాత్ముడు. అలాగా మనము విడువకుండా సాధన చేస్తూనే ఉంటే ఆ గురువులే మనము అది కరెక్ట్ చేసేలాగా మనకి గైడ్ చేసేస్తారనమాట. ఇంటిని సంసారాన్ని విడిచి వెళ్ళిపోమ్మని యోగిరాజులు ఎవ్వరికీ ఉపదేశం చేయలేదు. పైగా సంసార జీవనంలో ఉంటూనే యోగ సాధన చేయడానికి ప్రేరేపిస్తూ ఉండేవారు. వారు చెప్పింది ఏమిటంటే, సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలనం చేయాలి అని. విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన ఈ యోగ సాధన ద్వారా చిత్తం ఏకాగ్రమవుతుంది. ఆ ఏకాగ్ర స్థితిలోనే చిత్తం మెల్లమెల్లగా శుద్ధమవుతుంది. అంతేకాకుండా శుద్ధ చిత్తంలో ప్రేమ, శాంతి, ఈశ్వర భక్తి ఉదయిస్తాయి. అప్పుడే విశ్వచేతనతో తాదాత్మ్యం అంటే ఏకాగ్రత నెలకొల్పుకొని హింసా ద్వేషరహితుడైన మనుష్యుడే శ్రేష్ఠ మనుష్యుడుగా రూపాంతరం చెందుతాడు. ప్రాణమైతే శ్రేష్టమే, సర్వస్వమే. ఆ శ్రేష్టంతో కలిసి మనుష్యుడు మనుష్య శ్రేష్ఠుడవుతాడు. యోగిరాజులు గృహస్థ జీవనం గడుపుతూనే నిరంతర దీర్ఘకాలీనమైన యోగ సాధన చేసిన తరువాత యోగక్రియను తప్పనిసరిగా అనుశీలించాలన్న విషయాన్ని తెలియజేశారు. యోగక్రియను సంపాదించాలన్న ప్రేరణ జనసామాన్యానికి కలిగిస్తూ యోగ సాధనకు బీజం నాటారు. ఒకసారి యోగిరాజుల బావమరిది రాజచంద్ర సన్యాల్ గారి కొడుకు ఉన్నత విద్యావంతుడైన తారకనాథుడనే పడుచువాడు అసాధ్యమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా కాలం వైద్యం జరిగినప్పటికీ కూడా ఏమీ లాభం కలక్కపోవడం చూసి అతడు గాలి మార్పు కోసం కాన్పూర్ వెళ్ళి అక్కడ తన తండ్రి గారి ఆప్తమిత్రుడి ఇంట్లో ఉంటున్నాడు. దరిమిలా అక్కడుండే వ్యక్తి ఒకరు, మందుల వల్ల నీకు జబ్బు నయం కాదు, ఎవరైనా మహాత్ముల ఆశీర్వాదం కనుక నీకు లభిస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నారు. అంతేకాకుండా గోరఖ్పూర్లో అలాంటి మహాత్ములు ఒకరు ఉన్నారు, అక్కడికి వెళ్ళి త్వరగా వారి కృప పొందడానికి ప్రయత్నించు అని కూడా అన్నారు. తారకనాథుడు గోరఖ్పూర్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో అతని తండ్రి గారి మిత్రుడు ఈ మాటలన్నీ విని, మీ ఇంట్లోనే మహాత్ములొకరు ఉన్నారు, మహాత్ములు వెతకడం కోసం మీరు ఎక్కడికో వెళ్తున్నారా అనేసి అన్నారు. తారకనాథుడు నివ్వెరపోయి, మా ఇంట్లో మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు, నేనెన్నడూ ఏ మహాత్ముడి ప్రస్తావన వినలేదు అన్నాడు. అప్పుడు అతని తండ్రి గారి మిత్రుడు ఇలా అన్నాడు, మీ మామయ్య గారు శ్యామాచరణ్ లాహిరి గారిని ఎరగవా, ఆయనే మహాత్ములు, ఆయన ఆశీర్వాదం పొందటానికి ప్రయత్నించు, అప్పుడే శుభం జరుగుతుంది. తారకనాథుడు ఆశ్చర్యపోయాడు. తన మామయ్య గారు మహాత్ములన్న సంగతి ఎప్పుడూ విననే లేదు. ఎన్ని మాటలు ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు. కానీ ఆయనలో మహాత్ముడి లాంటిది ఏదీ కనిపించలేదు. తారకనాథుడు కాశీకి తిరిగి వచ్చాడు. నాన్నగారిని వెంటబెట్టుకుని మామయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాడు. మామయ్య గారు అన్నీ విని తారకనాథుడికి మంత్రపూతమైన మందు ఒకటి ఇచ్చారు. తారకనాథుడు అది వాడి రోగ విముక్తుడయ్యాడు. ఆ తర్వాత తారకనాథుడు యోగదీక్ష తీసుకుని సాధనలో నిమగ్నుడయ్యాడు. అతడు ఏ విధమైన సంపాదన చేసే ప్రయత్నానికి పూనుకోకపోవడం చూసి యోగిరాజులు అతన్ని సాధన తగ్గించమని ఆదేశిస్తూ ఇలా చెప్పారు, సాధన చేయాలి, పనిచేసి భుక్తి గడుపుకోవాలి. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం సరైన పద్ధతి కాదు. ఎవరి ఇంటి అవసరాలు వాళ్ళు గడుపుకోవాలి. ఈ తారకనాథుడు ఉత్తరోత్తర ఇంగ్లీషు ప్రధానాధ్యాపకుడు అయిన తరువాత కూడా యోగ సాధనలో అత్యున్నత శిఖరాన్ని అందుకోవడంలో సమర్థుడయ్యాడు. యోగిరాజులు తమను తాము ఎంతగా మరుగుపరుచుకుంటారో దీనివల్ల తెలుస్తుంది.
కాశీరాజు ఈశ్వరీనారాయణ గారు వృద్ధులైపోయినందువల్ల పరలోక యాత్రకు సిద్ధమవుతున్నారు. గంగకు అవతలి ఒడ్డున రామ్నగర్ రాజప్రాసాదం ఉంది. అవతలి ఒడ్డు వ్యాసకాశి అన్నది జనశ్రుతి. అక్కడ చనిపోయిన వాడు మరుసటి జన్మంలో గాడిద కడుపున పుడతాడని అంటారు. ఏ వ్యాసమహర్షి అయితే లేకపోతే సనాతన ధర్మం అనేదే ఉండేది కాదో, వేదాల విభాగం ఎవరైతే చేశారో, అష్టాదశ పురాణాలను ఎవరైతే రచించారో ఆ వ్యాస మహర్షి కాశీలో ముక్తి మంటపంలో కూర్చుని తన శిష్యులకు శివపురాణం చెప్తూ ఉండేవాడు. కాశీలో మధ్యాహ్నం వేళ కంపల్సరీ ఖచ్చితంగా భిక్ష దొరుకుతుంది. అన్నపూర్ణమ్మ ఖచ్చితంగా అన్నం పెడుతుంది అనేసి చెప్తారనమాట. ఈయన శిష్యులతో కలిసి మధ్యాహ్నం పూట భిక్షకి వెళ్ళేవాడు. సో ఎవరో ఒకరు అన్నం పెట్టేవాళ్ళు, అది తినేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. కానీ శివుడు ఒకసారి ఇతన్ని పరీక్షించదలిచాడు. ఇన్ని పురాణాలు రాశాడు, ఇంత చేశాడు, ఇతనికి నిజంగా ఎంత ఇంద్రియ నిగ్రహం అనేది ఉంది అనేది ఆయనని టెస్ట్ చేయాలి అనుకున్నాడు. కాశీలోకి వెళ్ళిన వాళ్ళకి అసూయ ఉండకూడదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ద్వేషము, మరణ భయము ఇలాంటివన్నీ ఉండకూడదు అనమాట. ఎందుకంటే కాశీలో చనిపోతే ఇంకా ముక్తి, ఇంకా అక్కడ చనిపోతామేమో అని భయపడాల్సిన అవసరం లేదు అసలు. సో వ్యాసుడు ఎంతవరకు ఈ ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలిగి ఉన్నాడో పరీక్షించాలని అన్నపూర్ణమ్మతో చెప్తాడనమాట శివుడు. ఈరోజు వీళ్ళు భిక్షకు వచ్చినప్పుడు వీళ్ళకి భిక్ష ఎక్కడ దొరకకుండా చూడు అనేసి. అమ్మవారు ఆయన ఏమి చెప్తే తన భర్త అది వింటుంది. సో సరే అన్నదన్నమాట. సో ఆ రోజున భిక్షకు వెళ్ళినప్పుడు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా సరే ఒకరు ఇంకా వండుతున్నామని చెప్పేవాళ్ళు, ఒకరు ఇంకా మా ఇంట్లో దైవకార్యం ఏదో జరుగుతుంది అనేవాళ్ళు, ఒకరు నా భర్తకి ఫస్ట్ నేను సేవ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు, ఒకరు అలా ముందుకెళ్ళిరా అని చెప్పేవాళ్ళు. అలాగా అసలు భిక్ష అనేదే దొరకదనమాట. ఎంతకీ భిక్ష దొరకకపోయేసరికి అతను తన శిష్యులతో, ఏంటి కాశీలో ధర్మలోపం ఏమైనా ఉందా అంటే, తన శిష్యులు కాశీ మహాపట్టణం, ఇక్కడ ధర్మలోపం అనేది ఉండదు అనేసి అంటే, సరే ఈ రోజుకు నీళ్లు తాగి పడుకోండి, ఎందుకు ఇలాగా దొరకట్లేదు అనేసి అనుకుంటారు. సో నెక్స్ట్ డే కూడా అలాగే జరుగుతుందన్నమాట. అలాగా కొద్ది రోజులు జరిగేసరికి ఆయనకి చాలా కోపం వచ్చేసి, ఏంటి ఇలాగ జరుగుతోంది కాశీలో అనేసి కాశీనే శపించాలి అనుకుంటాడనమాట. తన భిక్షాపాత్ర నేలకేసి కొట్టేసి కమండలంలోంచి నీళ్లు చేతిలోకి తీసుకుని కాశీని శపిస్తున్నాను అనేసి 3 శాపాలు చెప్తాడనమాట. కాశీలోకి వచ్చిన వాళ్ళెవ్వరికీ కూడా 3 తరాల వరకు మోక్షం అనేది రాకుండుగాక, కాశీలో ఎంటర్ అయిన వాళ్ళకి 3 తరాల వరకు విద్య అనేది రాకుండా, చదువు లేకుండా భ్రష్టులైపోవాలి అన్నట్టు. మూడోది, ఈ కాశీలోకి ఎవరూ రాకుండుగాక అనేసి శాపం ఇంకా ఇవ్వబోతూ, అంటే వాళ్ళు కమండలంలోంచి నీళ్లు తీసుకుని ఆ నీళ్లు చల్లారు అంటే వాళ్ళు శాపం ఇచ్చినట్టు. ఆయన ఇంకా చేతిలోనే ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్తూ ఉన్నాడు శాపాలు. ఆ లోపల ఒక ఎంతో అందంగా అమ్మవారిలాగా కనపడుతూ ఉన్న ఒక ముత్తైదువ పిలిచి, ఆ పిలిచిన ముత్తైదువ ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆమెనే అనమాట, కాశీ విశాలాక్షి అన్నపూర్ణమ్మ. పిలిచి, ఏమయ్యా కాశీనే శపించాలనుకుంటూ ఉన్నావా? కాశీక్షేత్రంలో ఖచ్చితంగా అన్నం దొరుకుతుందని నీకు తెలియదా? ఆ పరమేశ్వరుడు నీ చిత్తశుద్ధిని పరీక్షించటానికే ఇలా చేశాడు, ఎంతవరకు నిలబడగలుగుతావు నువ్వు అనేసి. నీకు అన్నమే కావాలి కదా, సరే వెళ్ళి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని రండి, నేను అన్నం వడ్డిస్తాను అనేసి చెప్తుందన్నమాట అమ్మవారు. వాళ్ళు అలాగే స్నానం చేసి వచ్చేసరికి 45 రకాల ఐటమ్స్ పెద్ద ఆకులో ఒక పెళ్ళికి వచ్చినట్టుగా రకరకాల పదార్థాలతో భోజనం వడ్డిస్తుంది. అసలు ఎప్పుడు ఇంత మధురమైన పదార్థాలు తినలేదు తల్లి, ఇన్ని రోజుల ఆకలికి మాకు తగిన భోజనం పెట్టావనేసి వాళ్ళందరూ తృప్తిగా భోంచేస్తారనమాట. తర్వాత పరమేశ్వరుడు వచ్చి ఆయన మీద కోపం చూపిస్తారనమాట. కాశీలో ఎప్పుడు అన్నం దొరుకుతుందని నీకు తెలిసినా కూడా ఒక్క పూట అన్నము నీకు దొరకలేదు అనే దాంతో మోక్షపురి అయిన ఈ కాశీనే శపించాలనేసి నువ్వు రెడీ అయిపోయావు అన్న తర్వాత అమ్మవారితో, తక్షణం అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళమను, ఇతడు కాశీలో ఉండడానికి అర్హుడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం వస్తుంది, ఇతను దానికి అర్హుడు కాడు
కాశీనే శపించాలి అనుకున్నాడు. ఆయన నివాసం అనమాట. పరమేశ్వరుడికి కాశీ అంటే చాలా ఇష్టం. ప్రళయ కాలంలో కూడా ఆ కాశీని ఆయన తన త్రిశూలం మీద నిలిపి ఉంచుతాడు మునగకుండా అనేసి చెప్తారనమాట. అంత ఇష్టం ఆయనకు కాశీ అంటే. అలాంటి కాశీ పట్టణాన్ని శపించాలి అనుకున్నాడు ఇతను. అంత జ్ఞానమున్నా ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదు, కాస్త ఆకలికే లోబడిపోయాడు అనేసి శివుడికి కోపం వచ్చి అతన్ని వెళ్ళిపోమని చెప్తాడనమాట. అప్పుడు వ్యాసుడు క్షమించమని అడిగి అలాగే ఆ గంగకి అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి 12 సంవత్సరాలేమో తపస్సు చేస్తాడు. కానీ అలాగా ఆ గంగకు ఆవలి ఒడ్డున ఉన్నదాన్ని వ్యాసకాశి అంటారనమాట. ఈ శంకను మనస్సులో పెట్టుకుని రాజవంశీకులు మూలకాశీలో ఒక భవనం కట్టించుకున్నారు. రాజవంశంలో ఎవరికైనా మృత్యువు ఆసన్నమైతూ ఉంటే ఆ వ్యక్తి చనిపోకముందే కాశీలో ఉన్న రాజప్రసాదానికి తీసుకువచ్చేవారు. ఈశ్వరీ ప్రసాద్ గారు కూడా కాశీలోని ఈ భవనానికి వచ్చి మరణం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఆయన తాను చనిపోయేలోగా ఒక్కసారి గురువుగారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నట్టు గురువుగారికి వర్తమానం పంపారు. దయ ఉంచి దర్శనమివ్వండని కోరారు. ఆ సంగతి విని యోగిరాజులు, నేనైతే ఎక్కడికి వెళ్ళను, మరి మంచిది చూద్దాం అన్నారు. రాజుగారు స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత చాలా రోజులకు యోగిరాజుల బావమరిది కొడుకు తారకనాథుడు, రాజుగారికి మీ దర్శనం చేసుకోవాలని గాఢమైన కోరిక ఉండేది, కానీ మీరు వెళ్ళలేదు కదా అని అన్నాడు. ఆ మాటలకు యోగిరాజు చిరునవ్వు నవ్వుతూ, స్థూల శరీరంలో అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ విచారించవలసిన అవసరం లేదు, రాజుగారికి దర్శనం లభించింది అన్నారు. ఆ జవాబు విని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. యోగిరాజుల భక్తుడొకడు డాక్టర్ గోవర్ధన్ దత్త ఓడలో డాక్టర్ సర్వీస్లో ఉన్నాడు. ఆయన చాలా దేశాలు తిరగవలసి వస్తూ ఉండేది. ఓడ కలకత్తా రేవుకు తిరిగి రాగానే ఆయన కాశీ వెళ్ళి గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగానే ఆయన ఒకసారి కాశీకి వచ్చి యోగిరాజులకు ప్రణామం చేసి పక్కన కూర్చున్నాడు. అంత దూరం నుంచి ఇంత కష్టపడి ఎందుకు వస్తావు? దీనివల్ల కష్టమే కలుగుతుంది, డబ్బు ఖర్చవుతుంది అంటూ స్నేహపూర్వకంగా అన్నారు యోగిరాజులు. అప్పుడు గోవర్ధన్ బాబు వినయస్వరంతో ఇలా అన్నాడు, ఓడలో నౌకరీ చేస్తూ ఉన్నాను, ఎంత తిరిగినా నీళ్లల్లోనే తిరగాలి. ఓడ కలకత్తా వచ్చినప్పుడు మీ దర్శనం కోసం పారిపోయి వస్తాను. ఓడలో ఉండడం వల్ల శుద్ధత పాటించడమూ కష్టమే. నియమ పద్ధతి ప్రకారం సాధన కూడా జరగదు. తలుచుకున్నంత మాత్రాన తమ దర్శనం లభించేట్లుగా ఈ అభాగ్యుడి మీద దయ చూపండి. యోగిరాజులు తల ఆడించి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఉత్తరోత్తర గోవర్ధన బాబు వల్ల తెలిసింది ఏమిటంటే, ఓడ బయలుదేరే ముందు ఆయన గురుదేవులను తలుచుకున్నప్పుడల్లా ఆయనకు దర్శనం కలుగుతూ ఉండేది. జీవిత చరమకాలంలో గోవర్ధన బాబు కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. సాధనలో ఉన్నత స్థాయిని అందుకోవడంలో సఫలుడయ్యాడు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలోనే భైరవుడనే మంగలి ఇల్లు ఉండేది. అతను ప్రతిరోజు యోగిరాజులకు గడ్డం చేస్తూ ఉండేవాడు. ఇంటి పనులు కూడా కొన్ని చేస్తూ ఉండేవాడు. భైరవుడికి కొద్దిగా మనశ్చాంచల్యం కలగడం వల్ల, వెర్రి వాలకం పడ్డం వల్ల ప్రజలు భయపడి అతని చేత గడ్డం చేయించుకోవటం, క్షౌరం చేయించుకోవటం మానేశారు. కానీ యోగిరాజులు మాత్రం అతన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒకనాడు మధ్యాహ్నం యోగిరాజులు భోజనానికని క్రింద ఉన్న కచేరీ గది బయటఖానాలోంచి బయటకు వచ్చి మెట్లెక్కి మేడ మీదకి వెళుతూ ఉన్నారు. అదే సమయంలో భైరవుడు కూడా ఒక కుండతో నీళ్లు తీసుకుని ఆయన కంటే ముందుగా మెట్లెక్కి వెళుతూ ఉన్నాడు. యోగిరాజులు పైకి రాగానే అతను వారు దగ్గరికి రావడానికి వీలుగా ఒక పక్కకి నిలబడ్డాడు. హరహర మహాదేవ్ అంటూ కుండలో ఉన్న నీళ్లన్నీ వారి తల మీద వంచేశాడు. యోగిరాజులు ఏమీ అనలేదు. చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయారు. తడిసిన బట్టలు విడిచేసి వేరే బట్టలు కట్టుకున్నారు. అమరానంద బ్రహ్మచారి అనే భక్తుడొకడు యోగిరాజుల నివాసంలోనే ఉంటూ ఉండేవాడు. జరిగినదంతా చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది, కానీ ఏమీ అనలేదు.
ప్రతిరోజు మాదిరిగానే యోగిరాజులు గంగ ఒడ్డుకు వ్యాహ్యాళికి వెళ్ళారు. ఆ సమయంలో అమరానందుడు భైరవుణ్ణి ఒక స్తంభానికి కట్టి కొట్టడం మొదలుపెట్టాడు. భైరవుడు బిగ్గరగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అతని ఏడుపులు విని కాశీమణిదేవి గారు పరుగెత్తుకొచ్చి బ్రహ్మచారిని అదిలిస్తూ ఇలా అన్నారు: నెత్తిమీద నీళ్లు పడ్డాయన ఏమీ అననే లేదు. మీరెందుకు అతన్ని కట్టి కొడుతున్నారు? అతని బుర్ర సరిగ్గా లేదు. అతను తెలిసి చేసింది ఏమీ లేదు. ఒకసారి రామ్మోహన్ దే న్యాయశాస్త్ర పరీక్షకు వెళ్లే సమయంలో తాను పరీక్ష పాస్ అయినట్లయితే గరుడేశ్వర మహాదేవుడికి యోగిరాజులకు పాలతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైన తరువాత అతను విధిపూర్వకంగా గరుడేశ్వర మహాదేవుడికి క్షీరాభిషేకం చేయించాడు. తర్వాత యోగిరాజుల నివాస గృహానికి వచ్చి, ఈరోజు మీరు స్నానం చేసే సమయంలో మీకు పాలతో అభిషేకం చేస్తాను అన్నాడు. ఎందుకని యోగిరాజులు అడిగారు. అప్పుడతను తన మొక్కు సంగతి చెప్పాడు. గరుడేశ్వర మహాదేవుడికి అభిషేకం చేశావు కదా, అది చాలు, నాకు చేయవలసిన అవసరం ఏమీ లేదు అన్నారు యోగిరాజులు. రామమోహనుడు మళ్ళీ వినయభావంతోనూ కంపిత స్వరంతోనూ తన కోరిక మళ్ళీ విన్నవించుకున్నాడు. ఇది నా మొక్కు, మీరు నా కోరిక నెరవేర్చండి. ఆ తర్వాత మీకు స్వచ్ఛమైన నీటితో స్నానం చేయిస్తాను. చివరికి యోగిరాజులు అతని ప్రార్థనను పట్టుదలను మన్నించి అందుకు ఒప్పుకున్నారు. యోగిరాజులు తరచుగా రాత్రి అంతా యోగ సాధన చేస్తూ ఉండేవారు. ప్రొద్దుటిపూట స్నానానికి రాణామహల్ ఘట్టానికి వెళ్తూ ఉండేవారు. వారి పరమ ప్రియ భక్తుడు కృష్ణారాం కూడా వారితో పాటు వెళ్తూ ఉండేవాడు. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు యోగిరాజులు క్రియాయోగ సాధన వల్ల మత్తులో మునిగి నిశా ఎక్కిన వాడిలా అడుగులు తడబడుతూ దారిలో నడుస్తూ ఉండేవాడు. దారికి ఒక మూల ఒక కిళ్ళి కొట్టు ఉండేది. ఆ కొట్టువాడు యోగిరాజులు మత్తెక్కిన వాడిలా నడిచే తీరు చూసి వేళాకోళం చేస్తూ, ఆజ్ చఢల్బా దేఖో బంగాలీ బాబూ కా కామ్ సబేరే సబేరే కేతనా చడల్బా అని తరచుగా అంటూ ఉండేవాడు. అంటే ఇంత పొద్దున్నే బెంగాలీ బాబు ఎంత నిషాలో మునిగిపోయాడో అని అర్థం. తర్వాత కొంతకాలానికి ఆ కిళ్ళీ కొట్టువాడే ఆయన పరమ భక్తుడైనట్టు, యోగ సాధనలో మంచి ప్రగతి సాధించినట్టు తెలియవచ్చింది. యోగిరాజులు ఏ విధమైన స్థూల పూజ అంటే బాహ్య పూజ చేసేవారు కారు. ఏ దేవుడి ఏ దేవత గుడికి వెళ్ళేవారు కారు. ఎప్పుడూ ఆత్మధ్యానంలో తన్మయులై ఉండేవారు. ఒక్క ఆదివారం నాడు మాత్రం కాశీ వటుకుడైన భైరవుడి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. ఒకనాడు ఒక భక్తుడు అడిగాడు, తమరు బ్రహ్మజ్ఞానులై ఉండి కూడా భైరవుడి దర్శనానికి ఎందుకు వెళ్తున్నారు అని. యోగిరాజులు గంభీర స్వరంతో జవాబిచ్చారు, నేను వెళ్ళకపోతే మీరందరూ ఎందుకు వెళ్తారు అని. తర్వాత మరొక భక్తుడు దేన్ని శాస్త్రం అంటారు అనేసి అడుగుతాడు. దానికి యోగిరాజులు గారు ఎంతో ఎలాబొరేటెడ్గా దాని గురించి బోధ చేస్తారనమాట. దాన్ని నెక్స్ట్ సెషన్కి చెప్పుకుందాం.